Okay, today we are going to learn this construction. You will be given a question in 2-2 structure, TOO2, TO2. It is a construction. You will be given a question in this construction and you are frequently asked to change this construction to this structure so that చాలా కామన్గా చాలా ఎక్కువ సార్లు from 8th, 9th, 10th in these 3 classes you have this construction. దీని యూజువల్ ప్యాటర్న్ వేరే ఉంది. యూజువల్ ప్యాటర్న్లో ఇచ్చే ప్యాటర్న్ కాకుండా స్లైట్లీ డిఫరెంట్ ఫ్రమ్ యూజువల్ ప్యాటర్న్, స్లైట్లీ చేంజ్డ్ ఫ్రమ్ యూజువల్ ప్యాటర్న్. ఓకే, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్కువసార్లు స్టూడెంట్స్ ఆర్ లూజింగ్ మార్క్స్ ఇన్ దిస్ ప్యాటర్న్. ఈ ప్యాటర్న్లో మీకు క్వశ్చన్స్ ఇస్తున్నప్పుడు ఎక్కువసార్లు మార్క్స్ పోగొట్టుకుంటున్నారు. కన్స్ట్రక్షన్ ఈజ్ వెరీ 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 ఈజీ and very 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 simple. We shall see this. Look at the blackboard. Ravi is too innocent to do this job. This is the question that is given to you in 2-2 construction. This is into, here you can see 2. This is the construction. This is the question you are given. Make a question ichadu. Ravi is too innocent to do this job. This is the question that is given to you and you are asked to write the question in so that. Simple construction amma. Look at the blackboard. In the place of 2 you will write so. Rest of the thing as usual. Ravi is, and remember the very important thing that you have to remember is మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీకు క్వశ్చన్లో యామ్ ఈజ్ ఆర్ ఇస్తే మీరు రాసే ఆన్సర్లో ఆఫ్టర్ దట్ రాసిన తర్వాత సబ్జెక్ట్ ప్లస్ CANT కాంట్ అని రాయాలి. మీకు ఇచ్చిన క్వశ్చన్లో ఫస్ట్ స్టేట్మెంట్లో ఇన్ స్టేట్మెంట్ 1 ఇఫ్ యూ హ్యావ్ ఎనీ వన్ ఆఫ్ దీస్ వర్బ్స్ ఈదర్ యామ్ ఈజ్ ఆర్, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ వన్ ఆఫ్ దీస్ వర్బ్స్ దెన్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ TO2 ఉన్న ప్లేస్లో యూ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ ద 2 విత్ దిస్ కంప్లీట్ కన్స్ట్రక్షన్ ప్లస్ ఇక్కడ V1 వస్తుంది. ఈ TO2 ప్లేస్లో దట్ రాయాలి and then you have to write subject and you have to write can't plus V1. ఇదే మీకు ఇచ్చిన క్వశ్చన్లో you have was or were, ఈ రెండిట్లో ఏదైనా ఉంటే in the place of TO2 ప్లేస్లో మీకు ఏమొస్తుందంటే you will have to write that and then subject plus could, COULDN''T plus V1. was or were ఉంటే మీకు ఇచ్చిన క్వశ్చన్లో ఉంటే అంటే ఎక్కడ హియర్ దిస్ ఈజ్ ద ప్లేస్. ఇక్కడ చూడండి ఇట్ స్టార్ట్స్ విత్ సబ్జెక్ట్. రవి ఈజ్ ద సబ్జెక్ట్. ఆఫ్టర్ దిస్ సబ్జెక్ట్ ద వర్బ్ ఈజ్. సమ్టైమ్స్ దేర్ మే బీ ఆర్, యామ్, ఎనీథింగ్. ఆర్ సమ్టైమ్స్ హియర్ యూ హ్యావ్ వజ్ ఆర్ వర్. ఇక్కడ వజ్ ఉండొచ్చు, వర్ ఉండొచ్చు, యామ్, ఈజ్, ఆర్ ఏదైనా ఉండొచ్చు. ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ దీస్ యామ్, ఈజ్, ఆర్ అయితే ఈ 2 ప్లేస్లో ఈ 2 ప్లేస్ తర్వాత మీరు ఏం రాయాలంటే దట్ అండ్ అగైన్ సబ్జెక్ట్ యూ హ్యావ్ టు రైట్ can't. If you have was or were here ఇక్కడ ఈ ప్లేస్లో సబ్జెక్ట్ తర్వాత was or were ఉంటే if you have was or were here ఇక్కడ రాసేప్పుడు ఏం రాయాలి? 2 ప్లేస్లో దట్ యాజ్ యూజువల్ రాస్తారు, సబ్జెక్ట్ యాజ్ యూజువల్. కాంట్ ప్లేస్లో ఏం రాయాలమ్మా? couldn't అండ్ V1 యాజ్ యూజువల్గా రాస్తారు. ఓకేనా? సో కెన్ యూ థింక్ ఆఫ్ ఆన్సర్? ద ఆన్సర్ ఈస్ Ravi is in the place of TO2 we will write so innocent. ఈ 2 ప్లేస్లో ఐ టోల్డ్ యూ ఆల్రెడీ దట్ సబ్జెక్ట్. వాట్ ఈస్ ద సబ్జెక్ట్ హియర్? యూ షుడెంట్ రైట్ సేమ్ నౌన్ హియర్, ప్రొనౌన్ రాయాలి దానికి. హీ ఏం రాయాలమ్మా? బికాస్ ఈజ్ ఉంది కదా ఇక్కడ, వీ హ్యావ్ టు రైట్ కాంట్. హీ కాంట్ యాజ్ యూజువల్ డూ దిస్ జాబ్. Say this. Ravi is so innocent that he can't do this job.
Do you understand this? Is it clear? Okay. Here is another model. This is similar, but you find a slight one simple change. Here it is T over, here it is 2. But in between these two, you find another construction. If for an statement, it should be given. Okay. So, this is same. Only one change you have, for plus noun. In that case, how do we write? As usual, this is the subject. The sums, this is all completely subject. Were, observe this is not yam is are. That రాసేప్పుడు couldn't రాయాలి. Okay now, let's write the answer. The sums were T over place low so difficult imagine two ఉంటే ఏం రాయాలి ఇక్కడ దట్ తర్వాత ఏం రాయాలమ్మా ఆ సబ్జెక్ట్ మీకు ఇక్కడ ఉంటుంది. దిస్ విల్ బి యువర్ సబ్జెక్ట్ నా. ఫర్ ఇచ్చినప్పుడు వెన్ యూ ఆర్ గివెన్ దిస్ ఫర్ ఫ్రేజ్, ఈ ఫర్ ఫ్రేజ్ ఇచ్చినప్పుడు యూ విల్ హ్యావ్ సబ్జెక్ట్ హియర్. సెకండ్ సెంటెన్స్ సబ్జెక్ట్ ఈజ్ దిస్ వన్. దిస్ ఈజ్ సబ్జెక్ట్ 2, దిస్ ఈజ్ సబ్జెక్ట్ 1 and this is subject 2. Two different subjects. You have to start this sentence with this subject. You don't need to write this one. For రాయకూడదు. So you should start it with students couldn't find solution. This is the answer. See this? The sums were, as usual, were. In the place of 2, what do we write? So, rest of the thing goes as usual. And in the place of first student, you don't write anything. You write simply that. And in the for, you will have second sentence subject. Deentlo alakka chudandi. Same subject. Okay na? But here the subject is different. You will find second sentence subject here. You have to start it with that subject. Students couldn't find solutions. Okay na? I'll write on the statement. The task was too difficult for me to solve it. The task was too difficult for me to solve it. Think of answer. Okay, this is the subject, the task. Let's write the answer. The task, as usual, was. In the place of 2, we'll write so. difficult. Difficult. You have to leave this. That. Me changes to I. I couldn't solve it. This is what you have to write the answer. Do you understand this? This is the way you have to write answer. And here we have a list of pronouns. Pronouns low. Subjective case pronouns, objective case pronouns. Subjective case, objective case. I changes to me. I changes to me and me changes back to I. In the subjective case, this is I, pronoun.
In the objective case, it changes to me. Likewise, we changes to us. Us again changes back to we. You remains you, no change in you. He changes to him. She changes to her. It remains same, it. They changes to them. These are pronouns. What are these? Pronouns that appear in the question at the time of writing question. At the time of giving you the question, you may see these pronouns. These are subjective case pronouns, these are objective case pronouns. If you are given I, you have to change it to me. If you are given me, you have to change it back to I. Likewise, some changes take place in pronoun. Okay na? This is what the major, it's a compulsory question even for 8th class, 9th class or 10th class. మీకు 8th దగ్గర నుంచి సేమ్ ప్యాటర్నే ఉంటుంది. There is no different. Your 8th class is no different from 10th class, 10th class is no different from 8th class. And this is a compulsory question. You are given a question in the form of 2 to, in the construction of 2 to, and you are asked to write the statement in so that. Is it clear? Once observe it clearly. Don't write, I will tell you when you have to. And you have to copy this content to your grammar book. Grammar book lo note chesukovali. Okay? If you don't have any exercise related to this, I will post the exercise. First you have to understand this and you have to learn it first. You have exercise, you will do it. Check your workbook. If you have exercise, you can do this. If you don't have any exercise, I will have to post those exercise. Is it clear? I will post the exercise if you don't have these exercise in your study materials. Look at the blackboard.